ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. కాంగ్రెస్ వర్గాలను కూడా చూడకుండా వారిని కూడా కూల్చివేయడం పెట్టాడు. ఆ లిస్టులో మనకి పల్లంరాజు ఉన్నాడు. పల్లంరాజు ఆయన తన భవనాన్ని విధ్వంసం చేస్తున్న సమయంలో రేవంత్ రెడ్డికి అనేక సార్లు ఫోన్ చేశాడు. కానీ రేవంత్ రెడ్డి అటెండ్ కాల. కోపం తెచ్చుకున్న అతను ఖర్గేకి ఫోన్ చేసి ఇలా చేస్తున్నాడు అని చెప్పి చాలా నిందాపూర్వకంగా చెప్పడం వల్ల ఖర్గే అతన్ని పిలిపించాడు రేవంత్ రెడ్డిని. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ పల్లంరాజు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ద్రోహాలు చేశారు, ఎవరి ద్వారా ఎలాంటి చేశారు అన్ని నిరూపించడం మూలంగా అక్కడ పల్లంరాజు విలువ పోయింది. వెంటనే కలెక్ట్ చేసుకున్నటువంటి రాహుల్ గాంధీ, నేను రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు ఎవరు ఇన్వాల్వ్ కాకండి అని చెప్పాడు. దీంట్లో కొందంత బలం వచ్చింది రేవంత్ రెడ్డికి. ఇంకా హుషారే హుషార్.